నా స్క్రీన్ కనిపిస్తుంది. Yes. Yes. Right from the example one, you have a requirement something like this input, and you are expecting the output like this. అందరూ కంప్లీట్ చేస్తారా? ఎనీ డౌట్స్ ఆన్ దిస్? Yes, sir. Second one, with respect to the an array again, where you are ఫ్యూ ఆఫ్ ద ఫీల్డ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఐటెంలో ఉన్నటువంటి యాపిల్ అనేటువంటి చేంజ్ అవ్వడం అంటే లోవర్ అనేటువంటి ఫంక్షనాలిటీ అండ్ ద రెస్పెక్ట్ టు ప్రైస్ యొక్క టైప్ ఏంటి, వెదర్ ఇట్ ఈస్ నెంబర్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఆ రెస్పెక్ట్ వాల్యూ అనేది రావడానికి టైప్ ఆఫ్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఆర్డర్ దిస్ విత్ రెస్పెక్ట్ టు అసెండింగ్ ఆర్ డిసెండింగ్, యూ కెన్ యూస్ ది ఆర్డర్ బై. లేదు అంటే కనుక యూ కెన్ ఆర్డర్ దెమ్ అలాంగ్ విత్ రెస్పెక్ట్ టు ది ప్రోడక్ట్ యాజ్ వెల్. సో యాపిల్, బనానా, మ్యాంగో ఇక్కడ సో యు ఆర్ జస్ట్ సీయింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, రైట్? ఈ Okay. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఫర్ దిస్ పర్టికులర్ కేస్ ఇట్ ఈస్ కంట్రోల్ విత్ రెస్పెక్ట్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో మీకు ఇన్పుట్లో కూడా అదే ఆర్డర్లో ఉండడం వల్ల యూ మే నాట్ సీ దిస్ డిఫరెన్స్, బట్ యూ కెన్ కంట్రోల్ బై యూజింగ్ ది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ యాజ్ వెల్. ఓకే, సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కంట్రోల్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ప్రోడక్ట్ యాపిల్ అనేటువంటిది ఉంటే కనుక దోస్ షుడ్ బి ఏవైతే ఆర్డర్లో పెట్టాలనుకున్నా ఆర్డర్ యొక్క వాల్యూస్ అనేవి ఒక కేటగిరీకి సంబంధించినవి అయి ఉండాలి. అంటే అవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అయితే కనుక దట్ యూ కెన్ టేక్ ఏ కంట్రోల్. లేదు అంటే అన్నీ కూడా నెంబర్స్ అయితే యూ కెన్ ఆర్డర్ దెమ్. లేదు కొన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, కొన్ని నెంబర్స్ ఉన్నాయంటే అది కొన్ని చోట్ల ఇష్యూ వస్తుంది. అది జాయిగా కోర్స్ చూసుకుని మనం ఆర్డర్ అనేటువంటిది చేసుకోవాలి. Hint 3, example 3, with respect to the category and this one. Is it completed or still any doubts on this? అయిందా అవ్వలేదా? హలో, It's completed. Completed. ఏ ఆపరేటర్స్ యూస్ చేస్తారండి దానికి? Group by map object. గ్రూప్ బై మ్యాప్ ఆబ్జెక్ట్. ఒకసారి క్రాస్ చెక్ చేయండి, మీకు ఎగ్జాక్ట్ రిజల్ట్ వచ్చింది అది మ్యాప్ ఆబ్జెక్ట్ ద్వారా. వస్తే నో ప్రాబ్లం, రాకపోతే కనుక నేను ఒకసారి చెప్తాను అంతే. జస్ట్ ప్లీజ్ క్రాస్ చెక్. Yet to try from my side. అదర్స్ ఎవరైతే ట్రై చేస్తారో అది మ్యాప్ ఆబ్జెక్ట్ ద్వారా మీకు ఓవరాల్ ఆబ్జెక్ట్ వస్తుంది తప్ప అది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రాకపోవచ్చు. జస్ట్ ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఇన్ కేస్ ఇఫ్ ఐ మిస్ సంథింగ్ ఐ విల్ క్రాస్ చెక్ ఫ్రమ్ మై సైడ్. ఏంటండి? నాకు వచ్చింది. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చింది. Yeah, I used group by map object, concatenation, and finally map. అగైన్ యూ అప్లైడ్ మ్యాప్ ఆపరేటర్. Yeah. ఓకే, Like group by
మ్యాప్తో వచ్చింది సార్. Can you please ping the ఓకే. logic in the chat? Anisha, మీరు కూడా. Mm. ఓకే, సో ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసారు అంటే కనుక యూ హ్యావ్ ఎన్ ఆబ్జెక్ట్ కేటగిరీ ఫ్రూట్ అండ్ దెన్ ఐటమ్స్ ద రెస్పెక్టివ్ లేబుల్. ఇక్కడ ఉన్నటువంటి ఓవరాల్ సెట్ అంతా కూడా ఒక సింగిల్ ఆబ్జెక్ట్లోకి వస్తుంది. బట్ ది ఎక్స్పెక్టేషన్ హియర్ it is having an array with two individual objects. ఒక కేటగిరీ ఫ్రూట్ అనేటువంటిది దాని డిఫరెంట్ ఆబ్జెక్ట్ సెట్ అండ్ దిస్ వన్ ఆల్సో రిక్వైర్డ్ యాజ్ ఎ డిఫరెంట్ ఆబ్జెక్ట్ సెట్. సో జస్ట్ క్రాస్ చెక్ వన్స్, అదొకసారి చెక్ చేయండి. అండ్ ఇంకొకటి సో హియర్ ఆల్సో సేమ్ కేస్. ఓకే సార్. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఇట్. సో ఇది ఒకసారి చెక్ చేయండి. సో యూనిట్స్ టు అప్లై ది నిన్న చెప్పిన ఆపరేటర్స్లో ఒక ఆపరేటర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ if you are writing something like this, payload group by item dot category, you are having an object here. ఇక్కడ మీకు ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉంది, దీని మీద మీరు కంట్రోల్ తీసుకోవాలి. సంథింగ్ లైక్ దిస్, యూ రిక్వైర్డ్ అవుట్పుట్ ఇస్ this one. So here you are seeing an array, right? And but as of now, when you are grouping it, you are getting a result in terms of the object. ఒక ఆబ్జెక్ట్ ని అర్రేకి కన్వర్ట్ చేయాలి అంటే కనుక మనకి ఉన్న ఆపరేటర్స్ ఏంటి? హలో, am I audible? Yes. ఒక ఆబ్జెక్ట్ ని అర్రే కింద కన్వర్ట్ చేయాలి అంటే ఉన్నటువంటి ఆపరేటర్స్, ఒక స్ట్రింగ్ ని అర్రే కింద కన్వర్ట్ చేయాలంటే స్ప్లిట్ బై, అర్రేని స్ట్రింగ్ Join by. చేయాలి జాయిన్, Join. ఆబ్జెక్ట్ ని అర్రేకి చేయాలి అంటే ప్లక్ ఆపరేటర్. Pluck. ఓకే,
సో యూ కెన్ అప్లై ద ప్లగ్. సో ప్లగ్లో కూడా మీకు జస్ట్ ఆబ్జెక్ట్కి అనేటువంటి ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా మీకు కీ వాల్యూ అనే ఇండెక్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఇన్ ద ప్లగ్ ఆపరేటర్, సో బేసికలీ యూ కెన్ పిక్ దీస్. మీకు ఎన్ని గ్రూప్ బైలో ఒక్కసారి మీకు రిజల్ట్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు గ్రూప్ బైకి వచ్చేటప్పటికి కీ వాల్యూ పేర్స్ అని చెప్పేసి అనుకున్నాం కదా. ఓకే, అబ్జర్వ్ కేర్ఫుల్లీ దిస్ పర్టికులర్ ఇమేజ్ అండ్ ద లాజిక్. సో ప్రస్తుతానికి మీకు ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ బై చేయగానే ఉన్నటువంటి కీ వాల్యూ పేర్స్ ఎన్ని ఉన్నాయి? ఫ్రూట్ అనేటువంటి ఒక కీ ఉంది, దాని రెస్పెక్టివ్ వాల్యూ పేర్ అనేటువంటిది ఒక అరే ఉంది, రైట్? సో అండ్ యు ఆర్ హ్యావింగ్ ఎ వెజిటబుల్ అనేటువంటి కీ అండ్ ద రెస్పెక్టివ్ వాల్యూ దిస్ వన్. సో బేసికలీ యు ఆర్ హ్యావింగ్ 2 కీ వాల్యూ పేర్స్. సో ఆ 2 కీ వాల్యూ పేర్స్ అన్నటువంటి దగ్గర వెన్ యూ ఆర్ ఇటరేటింగ్ ద ఆబ్జెక్ట్, మీకు 2 ఆబ్జెక్ట్స్ అనేటువంటివి వచ్చాయి, 2 కీ వాల్యూస్ అనేటువంటివి ఉండడం వల్ల ఆ కీ వాల్యూ పేర్ మీద మీరు ఇప్పుడు మీకు కేటగిరీ అనేటువంటిది కావాలి. సో యూ కెన్ హ్యావ్ కేటగిరీ. ఈ కేటగిరీలో మీకు ఎక్స్పెక్టెడ్ ఏమిటి? కేటగిరీ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఫ్రూట్ నేమ్ అనేటువంటిది రావాలంటే అది కేటగిరీ ఫ్రూట్ అయితే ఫ్రూట్, కేటగిరీ వెజిటబుల్ అయితే వెజిటబుల్. సో ఇక్కడ మీరు గ్రూప్ బై అప్లై చేసినప్పుడు కేటగిరీ అనేటువంటి ఫ్రూట్ వెజిటబుల్ మీకు ఏ లొకేషన్లో ఉన్నాయి? కీ లొకేషన్లో ఉన్నాయో వాల్యూ లొకేషన్లో ఉన్నాయో? ఎక్కడ ఉన్నాయి? కీ కీ location. లొకేషన్లో. సో యూ కెన్ కాల్ దెమ్ యాజ్ ఎ కీ, రైట్? అర్థమైందా? కీ అనేటువంటిది ఎందుకు కాల్ చేశాను? సో దీస్ ఆర్ ఇన్ ది కీ లొకేషన్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏంటి? వాల్యూ లొకేషన్. ఇప్పుడు ఐటమ్స్ అనేటువంటివి కావాలి. సో యూ కెన్ హ్యావ్ ఎ నోడ్ ఆఫ్ ఐటమ్స్. ఈ ఐటమ్స్ అనేటువంటివి మీకు యాపిల్ అండ్ బనానా, ఈ పర్టికులర్ థింగ్స్ కావాలి. సో ఈ పర్టికులర్ యాపిల్ అండ్ బనానా మీకు ఎక్కడ ఉన్నాయి? వాల్యూలో ఉన్నాయి. సో యూ కెన్ కాల్ దెమ్ యాజ్ ఎ వాల్యూ. వాల్యూ. వెన్ యు ఆర్ కాలింగ్ దమ్ వాల్యూ, ఏమైంది? ఏ ఆబ్జెక్ట్ లో ఉంటే ఇది ఫ్రూట్ అనేటువంటి కీకి సంబంధించిన వాల్యూ అనేటువంటిది, ఆ రెస్పెక్టివ్ వాల్యూ అనేటువంటిది మీకు ఇక్కడ అసోసియేట్ అయింది. సో హియర్ యూఆర్ సీయింగ్ దట్ రెస్పెక్టివ్ వాల్యూ. అండ్ ఇంకొకటి మీకు వెజిటబుల్ కి సంబంధించినటువంటి వాల్యూ అనేటువంటిది ఆ వెజిటబుల్ కేటగిరీకి సంబంధించిన చోట ప్లేస్ అయింది. కానీ దీంట్లో మీకు ఏం కావాలి? ఓన్లీ యూ నీడ్ యాపిల్ బనానా అనేటువంటి నేమ్స్ మాత్రమే మీకు కావాలి. సంథింగ్ లైక్ వాల్యూ డాట్ నేమ్. value dot name. నేమ్. సో యు ఆర్ గెటింగ్ డైరెక్ట్లీ దిస్ ఐటమ్స్ యాపిల్ బనానా అనేటువంటి రావడం జరుగుతుంది. లేదు ఇక్కడ ఎర్రే కాబట్టి ఇది ఇఫ్ యూ వాంట్ టు అప్లై అగైన్ మ్యాప్, మీరు ఇప్పుడు ఈ వాల్యూ అనేటువంటిది ఈ రెస్పెక్టివ్ ఏరియాలో దీని యొక్క డేటా టైప్ ఏమిటి? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ దిస్ వన్? ఎర్రే. సో ఇఫ్ యూ వాంట్ టు అప్లై మ్యాప్ అగైన్ హియర్ యూ కెన్ అప్లై, బట్ ప్రస్తుతానికి అయితే మనకు అవసరం లేదు. సో వాల్యూ డాట్ నేమ్. ఇంకా మిగిలింది ఏంటి? లేబుల్ అనేటువంటిది కావాలి. సో లేబుల్ సంథింగ్ లైక్ దిస్. మీకు ఆ లేబుల్ అనేటువంటిది డైనమిక్గా కావాలి అనుకోండి, అది ఫ్రూట్ గ్రూప్ అయితే ఫ్రూట్ గ్రూప్ అని, వెజిటబుల్ అయితే వెజిటబుల్ గ్రూప్ అని. సో యూ కెన్ సే కీ ప్లస్ ప్లస్ హార్డ్ కోడెడ్ వాల్యూ గ్రూప్. సో ఇక్కడ ఫ్రూట్ గ్రూప్, వెజిటబుల్ గ్రూప్. ఇఫ్ యూ వాంట్ వన్ స్పేస్ యూ కెన్ కీ స్పేస్ అది. ఓకే, క్లియర్? సో యాక్చువల్గా ఇది మిస్ప్లేస్ అయింది మీకు డాక్యుమెంట్లో. సో బై యూజింగ్ ద ప్లగ్ ఆపరేటర్ యూ కెన్ అచీవ్ దిస్ ఈజీ. సో నెక్స్ట్ వన్, సో ఐటమ్ మ్యాప్ టైప్ ఆఫ్ అప్పర్ అనేటువంటి యూజ్ చేయమని చెప్పాను నేను ఇక్కడ. నేమ్ అనేటువంటిది ల్యాప్టాప్, తర్వాత ఆ నేమ్ అనేటువంటిది జస్ట్ ఐటమ్ నేమ్ కింద ఇటరేట్ అయింది. అవైలబుల్ ట్రూ, అవైలబిలిటీ టైప్ అనేటువంటిది బేసికలీ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ దిస్ పర్టికులర్ వాల్యూ. సో ఆ టైప్ ఆఫ్ అనేటువంటిది యూస్ చేసి మీరు బులియన్ కింద దీన్ని కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ టైటిల్ డెవలపర్, టైటిల్ మేనేజర్, టైటిల్ ఇంటర్న్, సంథింగ్ లైక్ దిస్. సో రోల్ ఇంటర్న్, ఇక్కడ ఉన్నటువంటి టైటిల్ అనేటువంటిది రోల్కి మ్యాప్ అయింది. అండ్ దెన్ యు ఆర్ హ్యావింగ్ ఆర్డర్ బై చేయాలి. so First we need to do the order by. you can do the Next. order by and then the label and all. Okay.
మ్యాప్ తర్వాత మనకి లోవర్ అండ్ ఇది కూడా మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసినట్టున్నారు. సంథింగ్ 7th ఏదో డౌట్ అన్నారు కదా. సో యూ కెన్ అప్లై Seventh also we can use the same logic, I guess, సేమ్ right? లాజిక్. ఎస్. సో మీకు డిపార్ట్మెంట్ హెచ్ఆర్ అండ్ డిపార్ట్మెంట్ ఐటీ, ఇక్కడ ఎంప్లాయీ హెచ్ఆర్కి సంబంధించినటువంటి ఐటీకి సంబంధించిన క్యాండిడేట్స్, హెచ్ఆర్కి సంబంధించిన క్యాండిడేట్స్, ద సేమ్ లాజిక్. You can apply in the same way. You can group them and then you can plug whatever it is required and that particular value అనేటువంటి పిక్ చేసుకోవచ్చు. క్లియర్? Yes. అదర్స్ ఆర్ ఏబుల్ టు క్యాచ్? ఎస్ సార్. రైట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9, ఎగ్జాంపుల్ 10 ఇవన్నీ కూడా ఈజీవే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ 10 సిటీ ఢిల్లీ ఓన్లీ అప్పర్ అనేటువంటి చేయడం జరిగింది. అండ్ దెన్ ఎగ్జాంపుల్ 11. సో దిస్ ఈజ్ ఆల్సో ఈజీ వన్. ఈ ఎగ్జాంపుల్ 11 ట్రై చేస్తాను. సారీ, Example 11 కి so I have written something but I'm not sure if it is silly or not. ఏం చేసా అంటే జస్ట్ ఆబ్జెక్ట్ నోడ్ ఇనిషియేట్ చేస్తారు. ఆబ్జెక్ట్ నోడ్ ఇనిషియేట్ చేసి పార్టిసిపెంట్ పెట్టి దాని లోపల మళ్ళీ ఇనిషియేట్ చేసి Participant పార్టిసిపెంట్ bank. బ్యాంక్ పెట్టి పేలోడ్ ఆర్డర్ బై చేసేసా. అంతే అండి. అంతే కదా? అంతే. ఓకే. సో ఎందుకంటే లేని డేటాని మనం క్రియేట్ చేయగలం తప్ప ఇంకొక చోట నుంచి అక్కడి నుంచి పుల్ చేయలేము. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అసలు ఆబ్జెక్ట్ ఎంట్రీ అనేటువంటిది లేదు, పార్టిసిపెంట్ అండ్ పార్టిసిపెంట్ బ్యాంక్ అనేటువంటిది. సో యూ కెన్ కీప్ దెమ్ యాజ్ హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఇన్ యువర్ లాజిక్. సో ఇక్కడ మీ లాజిక్ లో హార్డ్ కోడెడ్ వాల్యూస్ అనేవి ప్లేస్ చేసి, సో యూ కెన్ కీప్ యువర్ ఎర్రర్ వర్క్ ఏదైతే అది అండ్ దెన్ యూ కెన్ క్లోజ్ దట్. There is something else I thought of discussing. Okay. Yeah. అండ్ ఎగ్జాంపుల్ 12 ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎగ్జాంపుల్ 13 ఇది సింపుల్ వన్, మార్క్స్ గ్రేటర్ దెన్ 90. సో వాట్ ఈస్ ద ఆపరేటర్ యూ కెన్ యూజ్ దిస్ హియర్? Filter by ఫిల్టర్. filter, right? రైట్. సో నెక్స్ట్ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ట్రై చేస్తారా? ఎస్ సార్. సో ఎలా చేస్తారు ఇది? కరెంట్ ఇయర్ ని వేరియబుల్ కింద తీసుకున్నాం. కరెంట్ ఇయర్ని వేరియబుల్ కింద తీసుకుని జస్ట్ అక్కడ ఉన్నటువంటి ఏజ్ని రిమూవ్ చేస్తే మీకు బర్త్ ఇయర్ అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. మ్యాథమెటికల్ ఆపరేటర్ ఏది యూజ్ చేస్తారు ఇక్కడ? Fraction. మైనస్. మైనస్ అనేటువంటి మ్యాథమెటికల్ ఆపరేటర్ మీద ఉన్నటువంటి అప్లికేషన్. Yes, yes. ఓ ప్రతి చోట బేస్ ఇయర్ అని పెట్టాను ఇక్కడ, ఇది రాంగ్, మేబీ జస్ట్ కాపీ పేస్ట్ అయింది. సో నెక్స్ట్ ఇది ఏ ఆపరేటర్ యూజ్ చేస్తారు దీనికి? సేమే ఉంది కదా. ఓకే, ఆర్డర్ చేసింది. జస్ట్ ఆర్డర్ బై ఆపరేటర్. యూ కెన్ ఆర్డర్ ద ఎలిమెంట్స్, అంటే నెంబర్స్ ప్రకారమే కాకుండా ఆల్ఫాబెటిక్స్ మీద కూడా మీరు ఆర్డర్ బై ఆపరేటర్ అప్లై చేయొచ్చు. Yes. సో ఇది కంప్లీట్ చేస్తారా? ఎగ్జాంపుల్ 16. లేదు సార్. ఓకే, దీనికి హింట్ ఇస్తాను చూడండి. ఇన్పుట్ 1 ఇలా మీకు 2 ఇన్పుట్స్ ఇచ్చి ఒక అవుట్పుట్ తెమ్మని అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఇన్పుట్ 1ని ఎప్పుడు కూడా పేలోడ్ కింద తీసుకోవచ్చు. ఇన్పుట్ 2ని యూ కెన్ టేక్ దెమ్ ఇన్ ఏ వేరియబుల్. అంటే ఇది మ్యూల్లో అయితే మనకి 2 డిఫరెంట్ ప్లేసెస్ నుండి 2 డిఫరెంట్ టార్గెట్స్ నుండి వస్తుంది అనమాట. ఆ కోడ్ లెవెల్లో ఎలా చేయాలి అనేది చూడొచ్చు. జస్ట్ లాజిక్ రాయడానికి మీరు దాన్ని ఏం చేయొచ్చు అంటే ఇన్పుట్ 2ని వేరే రకంగా తీసుకోవచ్చు, సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు ఈ ఇన్పుట్ 1 అండ్ ఇన్పుట్ 2 మీద మీరు ఆపరేషన్స్ అనేవి ఇక్కడ ఈ లాజిక్ అనేటువంటిది మ్యాచ్ చేసుకుంటూ చేయాలి. సపోజ్ యూ కెన్ అప్లై దిస్ వన్ వేర్ ID1. ఈ ఇన్పుట్ 2 నుండి ID1కి సంబంధించిన AS25ని పిక్ చేసుకుని ఆ AS25ని మనం దానికి కంకాటినేట్ చేసుకుని చేయాలి. క్లియర్? సో చూడండి, ఇక్కడ ID1 ఉంది, దాని రెస్పెక్ట్ నేమ్ ఉంది. ఇక్కడ ID1 ఉంది, దాని రెస్పెక్ట్ ఏజ్ ఉంది. మీకు కావాల్సింది ఏంటి? సింపుల్గా ఈ ID1కి దాని నేమ్ అనేటువంటి పిక్ చేసుకుంటే ఏజ్ మాత్రం
దేని నుండి పిక్ చేసుకోవాలి? ఈ ఇన్పుట్ 2లో ఉన్న ID 1కి మ్యాచ్ అయ్యేటువంటి దాన్ని ఫిల్టర్ అవుట్ చేసుకుని జస్ట్ దాని యొక్క ఏజ్ని పిక్ చేసుకుంటే సరిపోతుంది. క్లియర్? ఎస్. సో ఇది ట్రై చేయండి ఫిల్టర్ బేస్ మీద. ఎగ్జాంపుల్ బాగుంటుంది మీకు రెండు మరి అప్పుడు different. జాయిన్ చేయడం ఎలాగవుతుంది? డైరెక్ట్ అండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ అప్లయింగ్ పేలోడ్ మ్యాప్, కంకాటినేషన్ అక్కర్లేదు, డైరెక్ట్గా మ్యాప్ దాంట్లో ఇక్కడ మీరు ID 1 నేమ్ అలైస్ అనేటువంటివి ఉన్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ID 1 నేమ్ అలైస్. సో ఈ ID 1 అనేటువంటిది మీకు దేని నుంచి పిక్ చేసుకుంటారు? ఐటమ్ డాట్ ID. ఇది దేని నుంచి పిక్ చేసుకుంటారు? డాట్ నేమ్. నేమ్ నుండి పిక్ చేసుకుంటారు. హియర్ యూ కెన్ యాడ్ వన్ మోర్ ఏజ్. కానీ దీన్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇప్పుడు ఈ ఐటమ్ డాట్ నేమ్ అని తీసుకుంటే సరిపోదు. మీరు ఇన్పుట్ 2 నుండి తీసుకోవాలి. ఇన్పుట్ 2 నుండి తీసుకున్నారనుకోండి, ఇన్పుట్ 2 అనేది ఏమొస్తుంది మీకు? ఎర్రే వస్తుంది. ఈ అరేలో దీన్ని ఫిల్టర్ అవుట్ చేయాలి. ఫిల్టర్ దేని బేస్ మీద చేయాలి? ఐడి బేస్ మీద చేయాలి. ఫిల్టర్ ID బేస్ మీద చేయాలి. ఐటమ్ డాట్ ID అనేటువంటిది మీకు దేనికి ఇది ఫిల్టర్ ఐటమ్ అనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఐటమ్ ఫిల్ ఐటమ్ అని పెడుతున్నాను. ఓకే, ఈ ఫిల్ ఐటమ్ డాట్ ID అనేటువంటిది దేనికి ఈక్వల్ కావాలి మీకు? ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్ డాట్ ఐడి. ఐటమ్ డాట్ ఐడికి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి ఐడికి ఈక్వల్ అవ్వాలి. ఓకే, ఇన్పుట్ 2 మళ్ళీ ఫిల్టర్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మీకు ఏమొచ్చింది? ఈ అరే లోపల ID 1 ఏజ్కి సంబంధించి దాంట్లో ఆ పర్టికులర్ వాల్యూ వచ్చింది. సో దీంట్లో యూ కెన్ టేక్ ఏజ్ ఇండెక్స్ పొజిషన్ అనేటువంటిది ఒకటి, లేదు అంటే కనుక ఓన్లీ అరే ఉంది. అరే లోపల ఆబ్జెక్ట్ అనేవి అగైన్ యూ కెన్ అప్లై మ్యాప్ ఆపరేటర్. ఆ మ్యాప్లో నుంచి దీన్ని $.ఏజ్ అని పిక్ చేసుకోండి. ఐటమ్ డాట్ $.ఏజ్ అన్నా పర్వాలేదు. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి అరేని జస్ట్ యూ కెన్ కన్వర్ట్ ఇంటూ స్ట్రింగ్. ఇక్కడ డాలర్ అనేటువంటిది ఏంటి అనేది జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సంథింగ్ లైక్ దిస్ మ్యాప్ ఐటమ్స్, ఇక్కడ ఐటమ్ డాట్ ఏజ్. ఓకే, సో యు ఆర్ గెటింగ్ అన్ అరే హియర్ అగైన్. సో ఈ అరేని, ఈ ఐటమ్ డాట్ ఏజ్ని కన్వర్ట్ చేయాలి అంటే ఎలాగా? ఈ అరేని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి అంటే అరే టు స్ట్రింగ్. జాయిన్ బై. రైట్? జాయిన్ బై. ఎస్. ఏమైనా డౌట్ ఉందా ఎక్కడైనా? అనుకుంటున్నా. సో చూడండి, ఫిల్టర్ అనేటువంటిది ఎలా అప్లై చేస్తాను, జస్ట్ ఒక రెస్పెక్టివ్ పార్ట్ ఇదొకటి చూడండి. ఇన్పుట్ 2 అనేటువంటిది తీసుకున్నాను. ఇన్పుట్ 2 తీసుకుంటే నాకు ID 1 అండ్ ID 2 అనేటువంటివి ఉన్నాయి. సో ఈ ID 1 అండ్ ID 2 ఇందులో నాకు చాలా సింపుల్. ఇక్కడ ఏ ID 1 ఉంటే నాకు ఆ ID 1 సంబంధించింది ఫిల్టర్ అవ్వాలి. సో ఐ నీడ్స్ టు మ్యాచ్ దీస్ 2 వాల్యూస్. కరెక్ట్? ఓకే, సో ఇక్కడ ఏంటిది? ఇది మ్యాప్ ఐటమ్కి సంబంధించింది. సో మ్యాప్ ఐటమ్కి సంబంధించింది అయితే కనుక ఐ కెన్ హ్యావ్ మ్యాప్ ఐటమ్ డాట్ నేమ్. ఈ రెస్పెక్ట్ వాల్యూస్ అనేటువంటి నాకు ఇక్కడ ఉన్నాయి. మ్యాప్ ఐటమ్ డాట్ ఐడికి ఉంది. ఇప్పుడు ఇటరేట్ అవుతుంది. సో ఇటరేట్ అయినటువంటి ఈ లొకేషన్లో ఏ ID 1 ఉందో నాకు ఈ లొకేషన్లో కూడా అదే ID 1 ఉండాలి. సో ఐ కెన్ అప్లై ది ఫిల్టర్. సో ఫిల్టర్ అనేటువంటిది అప్లై చేస్తున్నప్పుడు ఐ కెన్ స్టోర్ దిమ్ ఇన్ ఫిల్ ఐటమ్ అనేటువంటి దాంట్లో నేను స్టోర్ చేసుకుంటే I'll show you here. ఫిల్టర్ ఐటమ్ అనేటువంటిది నేను అప్లై చేస్తే ఈ ఫిల్టర్ అనేటువంటిది ఇప్పుడు ఏం చేయాలి? దీంట్లో ఉన్నటువంటివి ఈ పర్టికులర్ ID అనేటువంటిది ఈ ఫిల్టర్ ఐటమ్ డాట్ ID అనేటువంటిది ఎక్కడున్న ఐడికి మ్యాచ్ అవ్వాలి. నాకు ఈ ID అనేటువంటి లొకేషన్ ఏంటి? నాకు ఫిల్ ఐటమ్ డాట్ ID. కరెక్ట్? ఈ ఫిల్ ఐటమ్ డాట్ ID అంటే నాకు ప్రస్తుతానికి ఏది పిక్ అవుతుంది? ఇక్కడ 1, 2 ఇండివిజువల్గా పిక్ అవుతాయి. ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి? ఎక్కడ ఉన్న దానికి పిక్ అవ్వాలి. ఈక్వల్ టు దీని యొక్క లొకేషన్ ఏంటి? దీని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది? మ్యాప్ ఐటమ్ డాట్ ఐడిలో ఉంది. మ్యాప్ ఐటమ్ డాట్ ఐడిలో ఉంటే కనుక అప్పుడు ఏమైంది? ఈ 1కి 1 మ్యాచ్ అయిన చోట అది ఫిల్టర్ అయింది, 2కి 2 మ్యాచ్ అయిన చోట అది ఫిల్టర్ అయింది. ఇది అగైన్ ఎర్రే, ఇక్కడ ఉన్నటువంటిది ఎర్రే. సో ఆ ఎర్రే కాబట్టి నేను అక్కడ ఏం అప్లై చేసుకోవచ్చు? అది పిక్ చేసుకోవడానికి మ్యాప్ అనేటువంటి దాన్ని అప్లై చేసుకోవచ్చు. సో హియర్ వెన్ ఐఎమ్ అప్లయింగ్ మ్యాప్,
ఐటమ్ జస్ట్ ఆ ఇండెక్స్ నాకు అక్కర్లేదు ప్రస్తుతానికి, ఐటమ్ అనేటువంటి తీసుకున్నాను. ఐటమ్ డాట్ Yes. ఏజ్. ఓకే, సో ఐటమ్ డాట్ ఏజ్ అనేటువంటి తీసుకుంటే అగైన్ ఐఎమ్ గెటింగ్ దిస్ రిజల్ట్ ఇన్ అన్ అరే. సో దీన్ని సింపుల్ గా ఏం చేయొచ్చు, ఐ కెన్ కన్వర్ట్ దిస్ ఇంటూ Join. జాయిన్ బై దిస్ వన్. సో ఐ డోంట్ వాంట్ టు జాయిన్ ఎనీథింగ్ బిట్వీన్. సో సింపుల్ గా నాకు డబుల్ కోట్స్ అనేటువంటిది పెట్టేసి వదిలేచ్చు. క్లియర్? Yes, yes. సో ఇటువంటివి బాగుంటాయి, కొంచెం ట్రిక్కీ పార్ట్. ఇలాంటివి ప్రాక్టీస్ చేయండి. సో యూ కెన్ టేక్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ ఆన్ దిస్. సపోజ్ దీని మీద నేను కొన్ని ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు అనుకో, జస్ట్ యూ కెన్ యూజ్ ఎనీ ఏఐ, చాట్ జీపీటీ కానీ లేదా గ్రోక్ ఏఐ కానీ. సో దాంట్లోకి ఎంటర్ అవ్వండి, జస్ట్ ప్రొవైడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ అండ్ యూ కెన్ ఆస్క్ దెమ్ లైక్ ప్రొవైడ్ మీ మోర్ ఎగ్జాంపుల్స్ ఆన్ దిస్ టు ప్రాక్టీస్ ద డిడబ్ల్యూఎల్. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ మీకు ఇంకొన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, మీకున్న ప్రతి ఎగ్జాంపుల్లో కూడా ఏదైనా కాంప్లికేటెడ్గా అనిపించింది అనుకోండి. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ 3 ఉంది, ఎగ్జాంపుల్ 3 అనేటువంటిది ఇంకొన్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే జస్ట్ ఆస్క్ ద చాట్ జీపీటీ సో దట్ ఇట్ విల్ ప్రొవైడ్ ఓన్లీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్. డోంట్ ఆస్క్ ద లాజిక్. ఓకే, ఫైన్, క్లియర్? Yes, yes. Right. So next, you have data from your bookstore, including the information about the books and their authors. The goal is to transform this data into a definite structure that includes the authors' names, grouped by the genre of books they have written. ఓకే, మీకు బుక్స్ అనేటువంటి ఒక పర్టికులర్ నోడ్, దానికి రెస్పెక్ట్ ఆథర్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఈ ఆథర్స్లో మీకు యూ హ్యావ్ ద టైటిల్ అండ్ ది జానరే అండ్ ది ఆథర్, ఈ రెస్పెక్టివ్ డీటెయిల్స్ అనేటివి ఉన్నాయి. అండ్ ఆధార్కి సంబంధించినటువంటి సమ్ నేమ్, బర్త్ ఇయర్, ఆ రెస్పెక్టివ్ డీటెయిల్స్ అనేటువంటివి ఉన్నాయి. సిమిలర్లీ యూ హ్యావ్ అన్ అనదర్ టైటిల్, జనరే అండ్ ఆ పర్టికులర్ అది ఫిక్షన్ నాన్ ఫిక్షన్ అనేటువంటిది ఉంది. ఆ రెస్పెక్టివ్ ఆధార్కి సంబంధించి సమ్ నేమ్, బర్త్ ఇయర్ అనేటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. దీంట్లో మనకి అవుట్పుట్ ఏంటి? సో ఫస్ట్ యూ నీడ్స్ టు గ్రూప్ దెమ్ యూజింగ్ ది జనరే. అంటే అవి నాన్ ఫిక్షన్ అనేటువంటివి, జనరేస్ అనేటువంటివి కూడా మీకు ఒక పర్టికులర్ కేటగిరీలో అండ్ ఓన్లీ జనరల్స్ తీసుకున్నారు. ఓకే, సారీ, గ్రూప్ కాదు, జస్ట్ జనరేస్ అనేటువంటి నోడ్ తీసుకుని అందులో మీకు ఫిక్షన్ అనేటువంటివి ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్లో అండ్ నాన్ ఫిక్షన్ అనేటువంటివి ఇంకొక పర్టికులర్ ఆబ్జెక్ట్లో ప్లేస్ చేశారు. సో ఫిక్షన్కి సంబంధించిన ఆథర్స్ అన్ని కూడా ఒక చోట జస్ట్ ప్లేస్ చేసుకున్నారు అండ్ నాన్ ఫిక్షన్కి సంబంధించినటువంటి ఆథర్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే, అండ్ యూ హ్యావ్ ఎన్ అనదర్ క్లాసిఫికేషన్ ఎస్ బిజినెస్, దానికి సంబంధించినటువంటి ఆథర్స్ అనేటి లిస్ట్ ఇక్కడ ఉంది. ఇది ఒకటి ట్రై చేయండి. ఓకే, ఎనీ ఐడియాస్, బేసిక్ ఐడియాలకు ఎలా చేయొచ్చు ఏంటి అనేది? ఆబ్జెక్టివ్ చేయాలి. ఫస్ట్ జనరేస్ అనేటువంటి ఏదైతే ట్యాగ్ ఉంది, ఈ ట్యాగ్ అనేటువంటిది అవాయిడ్ చేయండి. యూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది అర్రే. అక్కడ నేమ్, పర్టికులర్ ఫిక్షన్ అనేటువంటి నేమ్ అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ డైరెక్ట్లీ యూ కెన్ కాన్సన్ట్రేట్ దిస్ వన్. సో పేలోడ్ డాట్ బుక్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. పేలోడ్ డాట్ బుక్స్ మీద మీరు యూ కెన్ అప్లై ద మ్యాప్ అప్లై చేసి యూ కెన్ ఇనిషియేట్ ద ట్యాగ్ నేమ్. ఆ నేమ్ అనేటువంటిది యూ కెన్ చూస్ జనరే నుంచి డైరెక్ట్గా ఐటమ్ డాట్ జనరే అని చెప్పి ఆ నేమ్ని తీసుకోవచ్చు. తర్వాత మీకు ఆథర్స్ అనేటువంటిది ఇక్కడ మీకు ఫిల్టర్ చేయాలి. ఎలా ఫిల్టర్ చేయాలి? సిమిలర్, ఎక్కడైతే ఐటమ్ డాట్కి సంబంధించినటువంటి జనరే అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫిక్షన్కి ఈక్వల్ అయ్యేటట్టు ఇప్పుడు అప్లై చేసిన సేమ్ కాన్సెప్ట్ అప్లై చేసి యూ కెన్ అప్లై ఫిల్టర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, యూ కెన్ డూ ద మ్యాప్. క్లియర్? అదర్స్, ఎనీ డౌట్? No. Right. So next, you have a list of products and you need to transform the data by adding a discounted field on the field based on a discount lookup. సో హియర్ యూఆర్ హ్యావింగ్ ఆబ్జెక్ట్ ప్రొడక్ట్స్ అనేటువంటిది ఉంది. ఆ ప్రొడక్ట్స్ అనేటువంటి లిస్ట్ అనేటువంటిది ఇక్కడ అర్రే లిస్ట్ ఉంది. అండ్ యూఆర్ హ్యావింగ్ ఏ డిస్కౌంట్ లుక్అప్ అనేటువంటి ఇంకొక ఫీల్డ్ ఉంది. అండ్ దెన్ యూఆర్ హ్యావింగ్ 1, 2 దీస్ పర్టికులర్ థింగ్స్.
సో ఇక్కడ మీకు డిస్కౌంటెడ్ ప్రొడక్ట్స్ అనేటువంటిది కావాలి. ఆ డిస్కౌంటెడ్ ప్రొడక్ట్స్లో ఫస్ట్ ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానిని ఇటరేట్ చేయాలి. కాకపోతే అందులో ఒక కొత్త ఫీల్డ్ డిస్కౌంటెడ్ అనేటువంటి ఫీల్డ్ మీరు ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఈ లూకప్ నుండి తీసుకోవాలి. అగైన్ ఇక్కడ ఉన్నటువంటి ఐడి అనేటువంటిది దీనికి మ్యాచ్ చేసుకుంటూ దాన్ని ఫిల్టర్ అవుట్ చేయాలి. ఓకే, 1200 1080. సో ఇట్ ఈస్ జస్ట్ పర్సంటేజ్ ప్రకారం. డోంట్ మేక్ ద థింగ్స్ కాంప్లికేట్. ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ మైనస్ ఆపరేటర్ అప్లై చేయండి. 1 అయితే కనుక ఒక 100 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వండి. 2 అయితే కనుక ఒక 200 ఇవ్వండి, సరిపోతుంది. దాని ప్రకారం రెస్పెక్టివ్ డేటా అనేటువంటి చేంజ్ అవుతుంది. లెట్ ఇట్ చేంజ్. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటంటే జస్ట్ ఈ 3 కూడా ఒక దాంట్లో రావాలి. ఓకే, ఓకే, అంటే ఐడి మ్యాచ్ చేసుకుని దాని రెస్పెక్టివ్ ఏమంటే ఆ నంబర్ మైనస్ సపరేట్ చేసి రావాలి. రావాలి. సేమ్ కాన్సెప్ట్, జస్ట్ ఫిల్టర్ అవుట్ చేస్తే దాని మీద. ఓకే. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ సింపుల్. ఆర్డర్ అమౌంట్స్ అనేవి ఉన్నాయి. జస్ట్ యూ వాంట్ ద సమ్ ఆఫ్ ద. Yes. ఓకే, సో ఇవి ట్రై చేయండి. అండ్ రేపు సాటర్డే సండే కాబట్టి మీకు ఇంకొన్ని కావాలి అంటే కనుక ఐ విల్ యాడ్. ఇంకొక 10 ఎగ్జాంపుల్స్ యాడ్ చేయమంటారా? Yes, actually. సో ఇంకొక నేను Okay. 10-15 అనేటువంటివి యాడ్ చేస్తాను. మీకు ఉన్నటువంటి ఆపరేటర్స్ అన్ని కూడా ఫస్ట్ కంఠస్థం పట్టేసాను. మీకు ప్రజెంట్ మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఉన్నాయి స్టార్టింగ్ నుండి. మ్యాథమెటికల్ ఆపరేటర్స్ వచ్చేటప్పటికి యూ హ్యావ్ లైక్ ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివైడెడ్ అనేటువంటి ఆపరేటర్స్ ఉన్నాయి. తర్వాత మీకు కండిషనల్ బేస్డ్ లైక్ కంపారిటివ్ ఆపరేటర్స్ అనేటువంటి కంపారిటివ్ ఆపరేటర్స్లో మీకు ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది యాక్చువల్గా. ఈక్వల్ టుకి సిమిలర్ ఈక్వల్ టుకి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. ఓకే, దీనిని ఇక్కడ ఏదైతే సింబల్ కనిపిస్తుందో దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. యూ కెన్ కాల్ ఇట్ ఏ సిమిలర్ ఈక్వల్ టు. ఓకే, సిమిలర్ ఈక్వల్ టు దీనికి డిఫరెన్స్ ఏంటి ఇది ఒకసారి చూడండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ ఏస్ some 98. I'm calling this from payload.s. Payload.s is equal to 98. So you are getting true, right? Because payload.s అంటే ఏంటి? వాల్యూ ఎంత వస్తుంది payload.s అంటే? 98. 98 equal to 98. That is fine. So this 98 is now coming in double quotes. So as a string. సో ఇది ఒక నెంబర్ కింద రావట్లేదు, ఒక స్ట్రింగ్ కింద వస్తుంది. సో ది స్ట్రింగ్ 98 when it is compared to the number 98, what is the result you are getting? False. False. The reason is it is not able to compare the two different data types. ఎందుకంటే ఈ 98 అనేటువంటిది ఇంటిజర్, ఈ 98 అనేటువంటిది ఒక స్ట్రింగ్. దో ద వాల్యూ ఇస్ సేమ్, ద డేటా టైప్స్ ఆర్ డిఫరెంట్, హెన్స్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కన్సిడర్ బోత్ ఆర్ సిమిలర్. బోత్ అనేవి రెండు ఈక్వల్ అని చెప్పి ఇది ఈక్వల్ టు ఆపరేటర్ అనేటువంటిది కన్సిడర్ చేయలేకపోతుంది. సో ఇక్కడ మీరు సిమిలర్ ఈక్వల్ టు అనేటువంటిది యూజ్ చేస్తే కనుక ఇట్ కెన్ కోర్స్, అంటే దాన్ని టెక్నికల్ టర్మ్ కోయర్స్ అని చెప్పేసి అంటారు, COERC. సో ఇట్ విల్ కోర్స్ జస్ట్ ఈ స్ట్రింగ్ ని ఒక ఇంటిజర్ కింద, అంటే అది ఎయిదర్ స్ట్రింగ్ లో ఉన్నా ఎలా ఉన్నా దాని రెస్పెక్టివ్ వాల్యూ అయితే 98 కదా. సో అప్పుడు దాన్ని కంపేర్ చేయడానికి మీకు ట్రూ కింద తీసుకోవడానికి సో యూ కెన్ యూజ్ దిస్ సిమిలర్ ఈక్వల్ టు. దో ది డేటా టైప్స్ ఆర్ సేమ్, కంటెంట్ అనేది సేమ్ ఉంటాయి కనుక మీకు ఈక్వల్ కంపారిజన్ అనేటువంటిది జరుగుతుంది. క్లియర్? Yes. ఎనీ డౌట్స్? No doubt. ఓకే, సో ఈ కంపారిటివ్ అంటే అది దేని కింద కన్వర్ట్ చేసుకుంటది దట్ వి డోంట్ నో. అంటే స్ట్రింగ్ నంబర్ కింద కన్వర్ట్ చేసుకొని చేస్తుంది, ఆ నంబర్ స్ట్రింగ్ కింద దట్ కన్వర్ట్ వీ చేసుకుంటుంది. కానాట్ ప్రెడిక్ట్. Okay. కాకపోతే ఏంటంటే జస్ట్ 2 డిఫరెంట్ డేటా టైప్స్ అయినా సరే అది కంపేర్ చేసుకొని మనకి ఓన్లీ వాల్యూని మ్యాచ్ చేసుకుని రిజల్ట్ అనేటువంటిది ఇస్తాం. ఆల్రైట్, సో ఈ కంపారిటివ్ ఆపరేటర్స్ లో ఈక్వల్ టు సిమిలర్ ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు లెస్ దెన్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ లెస్ దెన్ అనేటువంటివి. తర్వాత మనకి కొన్ని లాజికల్ ఆపరేటర్స్ లోకి వచ్చేటప్పటికి అండ్ ఆర్ నాట్ అనేటువంటి ఆపరేటర్స్, ఇవి రివిజన్ చేయండి.
తర్వాత రైట్ ఫ్రమ్ ది బేసిక్, లోవర్ అనేటువంటి ఆపరేటర్ ద పర్పస్ ఈస్ స్మాల్ కేస్ కన్వర్ట్ చేయడం, అప్పర్ అనేటువంటి ఆపరేటర్ క్యాపిటల్ కి కన్వర్ట్ చేయడం, ప్లస్ ప్లస్ అనేటువంటి ఆపరేటర్ కన్కాటినేట్ చేయడం, తర్వాత మీకు మ్యాప్ ఆపరేటర్, మ్యాప్ ఆబ్జెక్ట్, తర్వాత ఫిల్టర్ ఆబ్జెక్ట్. ఈ సెట్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. టు ఇటరేట్ ది ఎలిమెంట్స్ ఇన్ ఎన్ అరే మ్యాప్, టు ఇటరేట్ ది ఎలిమెంట్స్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ మ్యాప్ ఆబ్జెక్ట్, టు ఫిల్టర్ ది ఎలిమెంట్స్ ఇన్ ఎన్ అరే ఫిల్టర్, టు ఫిల్టర్ అవుట్ ది ఎలిమెంట్స్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ ఫిల్టర్ ఆబ్జెక్ట్. తర్వాత మీకు వేరే సెట్ ఉంటుంది, గ్రూప్ బై, ఆర్డర్ బై, డిస్టింక్ట్ బై. గ్రూప్ బై అనేటువంటిది యూ కెన్ గ్రూప్ దెమ్ అండ్ యూ కెన్ ఆర్డర్ దెమ్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్. దీంట్లో బై డిఫాల్ట్ ఆర్డర్ ఏంటి, అసెండింగ్ ఆర్డర్ లో Ascending order. ఉంటుంది. ఆర్డర్ బై ఆపరేటర్, తర్వాత మీకు డిస్టింక్ట్ బై ఆపరేటర్ డూప్లికేట్స్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఉన్న డేటాని జస్ట్ మాడిఫై చేసుకోవడానికి, ఆర్డర్ చేసుకోవడానికి, ఏదైనా డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ చేసుకోవడానికి, అలాంటి కేసులు ఇవన్నీ కూడా. ఇంకా మీకు నెక్స్ట్ ఉన్నటువంటి సెట్ ఏంటంటే కనుక కన్వర్టర్స్. అందులో మీకు స్ప్లిట్ బై, గ్రూప్ బై, ప్లక్, కీస్ ఆఫ్, వాల్యూస్ ఆఫ్ అనేటువంటి ఆపరేటర్స్, ఇది ఒక సెట్. స్ప్లిట్ బై స్ట్రింగ్ నుండి అరే కన్వర్ట్ చేస్తుంది, గ్రూప్ బై అరే టు స్ట్రింగ్ కన్వర్ట్ చేస్తుంది, ప్లక్ ఆబ్జెక్ట్ నుండి అరేకి కన్వర్ట్ చేస్తుంది, కీస్ ఆఫ్ ఆబ్జెక్ట్ టు అరే, వాల్యూస్ ఆఫ్ ఆబ్జెక్ట్ టు అరే. అంటే ఇది ఓన్లీ ఆబ్జెక్ట్ మీద అప్లై చేయడానికి మాత్రమే పనికొస్తాయి ఈ మూడు కూడా. ఓకే, ఆబ్జెక్ట్ లో ఓన్లీ కీస్ ఆఫ్ అంటే కీస్ ని తీసుకుని మీకు అరే కింద చూపిస్తుంది, వాల్యూస్ ఆఫ్ అంటే ఆబ్జెక్ట్ ని అరే కింద కన్వర్ట్ చేసి చూపిస్తుంది. ఇది ఒక సెట్ ఉంది. తర్వాత మీకు ఇంకొక సెట్ ఇఫ్ ఎల్స్ అనేటువంటిది. సో ఇఫ్ ఎల్స్ లో ఇఫ్ ఎల్స్ అండ్ లేదంటే ఇఫ్ ఎల్స్ లాడర్ అనేటువంటిది. తర్వాత కొన్ని హెడర్స్ అనేటువంటివి ఉన్నాయి. హెడర్స్ వచ్చేటప్పటికి అవుట్పుట్ జేసన్ అనేటువంటి ఒక హెడర్ ఉంది, వేర్ యూ ఆర్ ఎగ్జాక్ట్లీ వాంట్స్ టు సీ లైక్ హౌ డూ యూ వాంట్ టు సీ దట్, దాన్ని అవుట్పుట్ జేసన్ కింద చూసుకోవాలనుకున్నారు, XML కింద చూసుకోవాలనుకున్నారు. నెక్స్ట్ ఇండెంట్ అనేటువంటి ఒక టర్మ్ ఉంది, ఇండెంట్ సాల్వ్స్ వెదర్ యూ వాంట్ ద ఇండెంటేషన్ ఆర్ యూ కెన్ టర్న్ ఆఫ్ ద ఇండెంటేషన్. అది ఆ పర్టికులర్ థింగ్ కంట్రోల్ చేయొచ్చు. యూ కెన్ డిక్లేర్ ద వేరియబుల్స్ ఇన్ ద హెడర్ సెక్షన్, వేరియబుల్స్ అనేటివి డిక్లేర్ చేయొచ్చు. అండ్ యూ కెన్ డిక్లేర్ ది రెస్పెక్టివ్ వర్షన్, మీకు కావాల్సినటువంటి వర్షన్ ని మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఆపరేటర్స్ ఇప్పటిదాకా. అండ్ యూ హ్యావ్ ఆల్సో డిస్కస్డ్ సమ్ ఆఫ్ అనేటువంటి ఒక ఆపరేటర్ డిస్కస్ చేసుకున్నాం, వేర్ ఒక ఎర్రై మీద ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క సమ్ కావాలి అంటే కనుక ఆ సమ్ అనేటువంటిది కావాలి. సో దీనితో పాటు ఇంకొన్ని ఆపరేటర్స్ అనేటివి డిస్కస్ చేసుకున్నాం, వేర్ ఇట్ విల్ గివ్స్ ది బులియన్, ఈజ్ ఎంటీ అని చెప్పేసి, ఈజ్ బ్లాంక్ అని చెప్పేసి, ఈజ్ ఆడ్ అని చెప్పేసి, ఈజ్ ఈవెన్ అని, ఈజ్ ఇంటీజర్ అని. సో దీస్ ఆర్ ఆల్. సో ఈజ్ తో స్టార్ట్ అయ్యేటువంటి ఆపరేటర్స్ అన్ని కూడా విచ్ యాక్చువల్లీ గివ్స్ ద రిజల్ట్ as బులియన్, ఈ పర్టికులర్ థింగ్స్. అండ్ వీ హ్యావ్ ఈజ్ ఎంటీ లేదా నాట్ ఈజ్ ఎంటీ. ఎక్కడ కావాలంటే మనం ఈక్వల్ టు లేదంటే నాట్ ఈక్వల్ టు, నాట్ అనేటువంటి ఒక లాజికల్ ఆపరేటర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ ఆపరేటర్స్ వీ హ్యావ్ డిస్కస్డ్. కరెక్ట్? Yes. Yes. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. అప్లికేషన్ అనేటువంటిది ట్రై చేయండి. ఇక్కడ మీకు ఉన్నటువంటి వాటికి ఇంకొక 10 or 15 నేను యాడ్ చేస్తాను బై ఈవినింగ్ ఆర్ బై టుమారో. బాగా ప్రాక్టీస్ చేయండి. సో అలాంగ్ విత్ దాట్ మీకు ఉన్నటువంటి నెక్స్ట్ టాస్క్ ఏంటంటే డాక్యుమెంటేషన్ రీడ్ చేయడం. నేను ఆల్రెడీ చెప్పాను, ఏ మ్యూల్స్ ఆఫ్ డెవలపర్ అయినా సరే ఒక 30 to 40 లేదు అంటే హార్డ్లీ ఒక 50 ఆపరేటర్స్ ఫంక్షన్స్ అనేటువంటివి గుర్తుపెట్టుకుంటారు. బియాండ్ దట్ ఎవరి వల్ల కాదు. ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ వస్తే కనుక మీకు ఉన్నటువంటి ఆపరేటర్స్ని రీడ్ చేసి వాటిని ప్రాక్టీస్ చేయడం ఎలాగా అనేటువంటిది తెలియాలి. ఓకే, కొన్ని ఉంటాయి ఇంకా అపెండ్, ప్రీపెండ్ అని చెప్పేసి ఇంకా చాలా ఆపరేటర్స్ ఉంటాయి. వాటి యొక్క పర్పస్ అనేటువంటివి మనకి తెలియాలి. యూ కెన్ సెర్చ్ ఫర్ డేటా వేవ్ ఇన్ ద మ్యూల్స్ ఆఫ్ డాక్యుమెంటేషన్. ఇక్కడ డేటా వేవ్ రెఫరెన్స్. సో ఈ డేటా వ్యూ రెఫరెన్స్లో మీకు డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇందులో డేటా వ్యూ ఆపరేటర్స్ మీకు ఇప్పుడు వరకు చెప్పినటువంటి మ్యాథమెటికల్ ఆపరేటర్స్, తర్వాత ఇక్కడ చెప్పినటువంటి కంపారిటివ్ అదే ఈక్వాలిటీ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్, తర్వాత మీకు చెప్పిన లాజికల్ ఆపరేటర్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. యూ కెన్ సీ దెమ్. ఓకే, జస్ట్ ఒకసారి చదవండి. ఇందులో కోర్ అనేటువంటివి ప్రాక్టీస్ చేస్తున్నాం మీరు. ఈ కోర్లో ఆల్రెడీ మనకి ప్లస్ ప్లస్ అనేటువంటిది అయ్యింది. ఇక్కడ ఇంకొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, యావరేజ్, సీలో, కంటెంట్స్ అలాంటివి. ఓకే, దీంట్లో మీకు చెప్పినటువంటి ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి థియరీ పార్ట్ ఏదైతే ఉందో ఆ థియరీ పార్ట్ అనేటువంటిది చూసుకోవచ్చు.
ఓకే. సో ఓన్లీ దట్ థియరీ పార్ట్, ఏవైతే ఇంపార్టెంట్ ఆపరేటర్స్ ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ ఆపరేటర్స్ అనేవి చెప్తాను, అవి మాత్రం చూడండి. తర్వాత మనం మండే నుంచి యూ కెన్ టార్గెట్ ఒక్కొక్క సెట్ అనేటువంటి టార్గెట్ చేసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎర్రేస్ ఉన్నాయనుకోండి, ఓన్లీ ఎర్రేస్ మీద ఆపరేట్ చేయడానికి మనకి స్పెసిఫిక్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. కౌంట్ బై, డివైడెడ్ బై, డ్రాప్ వైల్ అని చెప్పేసి ఇలాగ. వీటిని మనం వర్క్ చేయాలి అంటే యూ నీడ్ టు ఇంపోర్ట్ దీస్ లైబ్రరీస్. ఇవి డైరెక్ట్గా అవైలబుల్గా ఉండేటువంటి లైబ్రరీస్ కాదు, మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ బై ఆపరేటర్ అనేటువంటిది ఉంది. ఇక్కడికి నేను వచ్చి కౌంట్ బై అని చెప్పి సెర్చ్ చేశాను అంటే కనుక ఆ కౌంట్ బై ఆపరేటర్ అనేది నాకు అవైలబుల్ ఉండదు. ఎందుకు అంటే దీస్ ఆర్ నాట్ ప్రొవైడెడ్ బై ది మ్యూల్. సో దీస్ ఆర్ నాట్ డైరెక్ట్లీ ప్రొవైడెడ్ బై ది మ్యూల్ DWL. డైరెక్ట్గా ప్రొవైడ్ చేసేటువంటిది కాదు, ఇవి కొన్ని ఎక్స్టర్నల్ లైబ్రరీస్, యూ నీడ్స్ టు ఇంపోర్ట్ దమ్. అవి ఇంపోర్ట్ చేయాలి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. వన్ మోర్ హెడర్, ఇంపోర్ట్. ఏ హెడర్ ఇది? ఇంపోర్ట్ అనేటువంటి హెడర్. సో ఇంపోర్ట్ మొత్తం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్, ఎక్కడి నుంచి? ఆస్ట్రిక్ అంటే ఏంటంటే ఆల్ అన్నమాట. ఇంపోర్ట్ ఆల్ ఫ్రమ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనుకున్నారు? ఎర్ఎస్ నుంచి తెచ్చుకోవాలి అంటే కనుక యూ కెన్ యూజ్ ఎర్ఎస్. దాని యొక్క సింటాక్స్ DW::core::ఎర్ఎస్. ఓకే, మీకు ఇక్కడ ఇది యూజ్ చేస్తే ఇంకొన్ని ఎడిషనల్ లైబ్రరీలో ఉన్నటువంటి ఆపరేటర్స్ అనేవి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ బై. ఇప్పుడు కౌంట్ బై అనేటువంటిది వచ్చింది, కరెక్ట్? సో ఈ కౌంట్ బై ఆపరేటర్ అనేది అది డైరెక్ట్ అవైలబుల్ గా ఉన్నది కాదు, ఇట్ ఈస్ సమ్వేర్ ఇన్ ద లైబ్రరీస్. ఫస్ట్ యూ నీడ్స్ టు ఇంపోర్ట్ దెమ్ ఇన్ టు యువర్ కోడ్, అప్పుడు మాత్రమే అవి అవైలబుల్ గా ఉంటాయి. ఎందుకు ఇవి డైరెక్ట్ గా అవైలబుల్ పెట్టేయచ్చు కదా అంటే, సో మోర్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్, అన్నెసరీ లైబ్రరీస్ అనేవి. ఇప్పుడు ఇది కౌంట్ బై అనేటువంటిది మనం స్పెసిఫిక్ గా యూజ్ చేయాలి అనుకుంటేనే, జనరిక్ పర్పస్ లో యూజ్ చేసే ఆపరేటర్స్ కాదు. అలాగే అన్వాంటెడ్ కంటెంట్ అనేటువంటిది మీ ప్రాజెక్ట్ లో ఉంటే కనుక దాని యొక్క సైజ్ అనేది ఎక్కువైపోతుంది. లైబ్రరీస్ అన్ని యాడ్ చేసుకుంటూ కూర్చుంటే మీ ప్రాజెక్ట్ సైజ్ ఎక్కువ అవుతుంది అవదా? సో అటువంటి అన్నెసరీ బర్డెన్ అనేటువంటిది మీ అప్లికేషన్ మీద లేకుండా దే విల్ జస్ట్ సెపరేట్ దమ్ ఇంటూ సమ్ లైబ్రరీస్. ఆ లైబ్రరీస్ నుంచి మీరు దాన్ని కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇంపోర్ట్ చేసుకోవాలంటే సింటాక్స్ ఏంటి? Import star from ఇంపోర్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ DW ద రెస్పెక్ట్. అది అరేస్ నుండి, అరే యొక్క లైబ్రరీ అయితే కనుక అరేస్, బైనరీస్ లైబ్రరీ అయితే బైనరీ, డేట్స్ అయితే డేట్స్, నెంబర్స్ అయితే నెంబర్స్. అంటే ఒక ప్రతి క్లాసిఫికేషన్ మీద కామన్ ఆపరేటర్స్ కాకుండా కొన్ని స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ దట్ పర్టికులర్ కేసు ఉంది. ఈ కౌంట్ బై అనేది ఇంకా ఓన్లీ ఎర్ఎస్ మీద పనిచేస్తుంది అన్నట్టు అలాగా. సో ఆ ఆపరేటర్స్ అనేవి విడిగా ఉంటాయి. ఇంపోర్ట్ ఆస్ట్రిక్ లేదు, నేను ఓన్లీ ఎందుకు దీంట్లో చాలా ఉన్నాయి ఎర్రేస్ లో, ఇన్ని ఆపరేటర్స్ నాకు వద్దు, నాకు ఓన్లీ కౌంట్ బై కావాలి కాబట్టి నేను కౌంట్ బై ఒకటే ఇంపోర్ట్ చేసుకుంటాను. సో యూ కెన్ ఇంపోర్ట్ దట్ వన్ యాజ్ వెల్. ఇంపోర్ట్ కౌంట్ బై అనేటువంటి ఆపరేటర్ని ఓకే. సో యూ కెన్ ఇంపోర్ట్ ఓన్లీ కౌంట్ బై. దీంట్లో ఓన్లీ కౌంట్ బై అనేటువంటి ఆపరేటర్ మాత్రం ఇంపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొకటి డివైడ్ బై అని ఉంది, ఇది కూడా ఎర్రర్స్ కి సంబంధించిందే కదా. ఈ డివైడ్ బై అనేటువంటిది నేను ట్రై చేస్తానంటే దట్ ఐ కాంట్ గెట్. ఎందుకు అంటే నేను ఎర్రర్స్ ఇంపోర్ట్ చేశాను, కానీ ఆ ఎర్రర్స్ లో ఏది ఇంపోర్ట్ చేస్తున్నాను? ఓన్లీ కౌంట్ బై అనేటువంటిది ఇంపోర్ట్ చేస్తాను, మిగిలిన అనేవి అవైలబుల్ గా ఉండవు. సో అన్ని కావాలి అంటే మీకు ఏం చేసుకోవచ్చు? ఆస్ట్రిక్ అనేటువంటిది చేయొచ్చు. సో దెన్ యూ విల్ గెట్ ది డివైడ్ బై యాజ్ వెల్. దానికి సంబంధించిన ఎర్రర్స్ అన్నీ వస్తాయి. ఓకే, సో ఓన్లీ ఎలా ఇంపోర్ట్ చేయాలి అనేటువంటిది. అండ్ దీంట్లో ఈ ఎర్రర్స్ లో ఒక 5 అనేటువంటివి ట్రై చేయండి. దీంట్లో ఇంపార్టెంట్ చెప్తాను. కౌంట్ బై ఒకటి, తర్వాత డ్రాప్ ఒకటి, నెక్స్ట్ యూ కెన్ సే జాయిన్, and you have slice and you have take. Okay, take ఒకటి, slice, join, drop, count by. ఓకే, ఈ 5 ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ దీస్ 5 ఇక్కడ ఉన్నటువంటి జస్ట్ చాలా సింపుల్. కౌంట్ బై ఆపరేటర్ అనేటువంటి చూడడం, దాని రెస్పెక్టివ్ థియరీ ఎందుకు నేను చెప్పమంటే చెప్పేస్తాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి మీకు ఓన్ గా చేయడం అలవాటు అవ్వాలి. ఓకే,
సో డాక్యుమెంటేషన్ చూసి ఈ ఓన్ ఆపరేటర్స్ అనేవి మీకున్న వాటిని ఎలా యూజ్ చేయాలి, మీకు కొత్తగా రియల్ టైంలో ఒక రిక్వైర్మెంట్ వస్తే ఈ డాక్యుమెంటేషన్ ఎలా రీడ్ చేయాలి అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. సో యూ కెన్ సీ దట్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో ఈ ఎగ్జాంపుల్ అనేటువంటిది దాని యొక్క ఇన్పుట్ ఏంటి, దాని యొక్క అవుట్పుట్ ఏంటి, ఈ అవుట్పుట్ని చూసుకుని ఒకటి ఏమో కేస్ అనేటువంటి చూసుకుని దాని రెస్పెక్ట్ ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేయడం. ఓకే, ఓకే. కౌంట్, డ్రాప్ బై, జాయిన్, స్లైస్, టేక్ అనేటువంటివి చూడండి. దీస్ ఆర్ ద టాస్క్ ఫర్ యూ. ఎక్కడ మీకు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కానీ జస్ట్ పింగ్. ఇవి బాగా వస్తే మనం ఇంకొన్ని ఆపరేటర్స్, నేను దీంట్లో ఇంకొన్ని మంచి ఆపరేటర్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను చెప్తాను. ఓకేనా? ఓకే. ఓకే. ఆల్ రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. Thank you, bro. థ్యాంక్ యూ.